తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటేయడానికి పోటెత్తి వచ్చారు. ఒక విధంగా ఓటర్ల సునామీయే కనిపించింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి లాభిస్తుంది అన్న ప్రశ్నకు ఎవరి వాదనలు వారికున్నాయి. విజయంపై ఇటు కూటమి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమకి అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సర్వేలలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. అయితే సర్వేలను పై అంచనాలను ఆధారం చేసుకుని ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో పోలింగ్ రోజున ఉదయం 10 గంటలలోపే గ్రామీణాంధ్రలో పోలింగ్ బూతుల ముందు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అంతగా ఓటర్లు పోటెత్తడం నిజంగానే అద్భుతం. పట్టణాలలో మాత్రం ఇంతటి చైతన్యం కనబడలేదు. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో 80% మేరకు పోలింగ్ జరగ్గా పట్టణ నగర ప్రాంతాల్లో మాత్రం 60% లోపే పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటేయడానికి కసిగా పోలింగ్ బూతులకు తరలొచ్చారు. వీరు ఏ పార్టీకి ఓటు వేసి ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీలు మాత్రం ఆ ఓటర్లు తమ వాళ్లే అంటున్నాయి. ఎవరికి వారు తమదే విజయం అంటున్నాయి. ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అవి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లు అందిస్తున్నారు. మొదట్లో సంక్షేమ పథకాలను ప్రతిపక్ష టీడీపీ జనసేనలు వ్యతిరేకించాయి. ఇలా పంచుకుంటూ పోతే ఏపీ శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించాయి. అయితే ఎన్నికల ఏడు మొదలు కాగానే ప్రతిపక్షాలు ప్లేట్లు ఫిరాయించాయి. జగన్మోహన్ రెడ్డి ఇస్తోన్న సంక్షేమానికి 3 రెట్లు సంక్షేమాన్ని అందిస్తామని హామీలిచ్చారు చంద్రబాబు పవన్లు. మరి ఇంత ఎక్కువ సంక్షేమం చేస్తే ఏపీ సొమాలియా కాదా అని ఆర్థిక రంగ నిపుణులు సెటైర్లు వేశారు. ఎన్నికల వేళ వాలంటీర్లు పింఛన్లు పంచకుండా టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయించింది. దాంతో వాలంటీర్లపై ఆంక్షలు విధించారు. మండుటెండల్లో పింఛనుదారులు నరకయాతన పడ్డారు. ఇది టీడీపీ కూటమికి ప్రతికూలంగా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని తొందరగానే పసిగట్టిన టీడీపీ పింఛన్లు ఇంటింటికి పంచడానికి సచివాలయ సిబ్బంది ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాజకీయం చేస్తోందని ఆరోపించింది. అయితే పింఛన్దారులు మాత్రం చంద్రబాబు నాయుడే తమని వీధుల్లోకి లాగారన్న కోపంతో ఉన్నారు. పోలింగ్కు 2 రోజుల ముందు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా నిలిపివేయించారు టీడీపీ నేతలు. ఇది ఆయా పథకాల లబ్ధిదారుల్లో కోపానికి కారణమయ్యిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పింఛన్దారులున్నారు. 1.5 కోటికి పైగా లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. వీరంతా కూడా తమకే ఓటు వేస్తారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అయితే వారంతా పాలకపక్షానికి ఓటు వెయ్యరని టీడీపీ అంటోంది. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయని కూటమి భావిస్తోంది. ప్రజల భూములు గుంజుకునేందుకే చట్టం తెచ్చారని బాబు, పవన్లు ఆరోపించారు. అంచేత భారీ పోలింగ్కు తరలివచ్చిన వారంతా ఈ చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించాలన్న కసితోనే వచ్చారన్నది కూటమి వాదన. వృద్ధులు, మహిళలు ఓటేయడానికి పోటెత్తారు. నడవలేని వృద్ధులైతే వీల్ చైర్లలో పోలింగ్ బూత్లకు వచ్చారు. గ్రామీణ ఆంధ్రులంతా కసిగానే ఓటు వేయడానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వారు ఎవరికి ఓటు వేశారన్నదే కీలకం. కూటమి నేతలు రాబోయేది తమ ప్రభుత్వమే అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలన్నది ఓకే, కానీ ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలన్నది మాత్రం జూన్ 4నే తేలుతుందంటున్నారు మేధావులు. అంతవరకు అందరూ సైలెంట్ గా ఉండాలంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.